ముందుగా తండ్రి అయిన దేవుడికి వందనాలండి. మరి కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనిషి మరి ఎక్కడికి వెళ్తున్నాడన్నది ఈరోజు మనుషులకి తెలుసండి. మనిషి ఏం తిందామా, ఏమి ధరించుకుందామా అని ప్రాణం గురించి ఆలోచిస్తున్నాడు. మరి ఈ ప్రాణం గురించి ఆలోచించే మనిషి మనలో ఒక ఆత్మ ఉందని ఏ మనిషి అయినా ఆలోచిస్తున్నాడండి. ఈ శరీరానికి కావాల్సినవి అన్నీ ఎన్నో సబ్బులు వాడుతున్నాము, ఎన్నో షాంపూలు వాడుతున్నాము, ఎన్నో క్రీములు రాసుకుంటున్నాము. అంటే ఈ శరీరానికి సుఖపెడటానికి ఈరోజు ఒక ఫ్యాన్ కానివ్వండి, ఒక ఏసీ అవనివ్వండి, ఈ శరీరాన్ని సుఖపెడటానికి ఎన్నో వాడుతున్నామండి. ఇష్టమైన తిండి తింటున్నాము. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళగలుగుతున్నాము. రెస్టారెంట్కి వెళ్తున్నాము. మరి ఇవన్నీ దేని గురించి అంటే ఈ శరీరాన్ని గురించి అండి. మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారని దేవుడు అన్నాడండి. మరి ఆవిరి వంటి ఈ జీవితాన్ని మనము ఎంతగా సుఖపెడుతున్నామండి లోకంలోని. మరి జీవితకాలము ఎవరిని చనిపోయాక ఆత్మకి మరొక జీవితం ఉందని, మరి ఆత్మకి చావు లేదని ఈరోజు ఎంతమందికి తెలుసండి. ఈరోజు ఆత్మ లేని సావుకి మరి మనం ఏ ఆహారం పెట్టగలుగుతున్నాము? మరి ఆత్మతోటి మనం ఎలా బతకగలుగుతున్నామండి ఈ లోకంలోని? యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారండి, ఆత్మయే జీవింపచేస్తున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నారండి. మరి నిష్ప్రయోజనం అయిపోయిన ఈ శరీరం గురించి మనిషి పడుతున్న పాట్లు ఈ లోకంలో చాలానండి. సొలొమోను గారు కూడా ఒక మాట అన్నారండి, ప్రసంగి గ్రంథం 1:2 అధ్యాయంలో, యుద్ధము సమస్తము వ్యర్థము. అంటే సొలొమోను గారు సమస్తముని అనుభవించారండి. అనుభవించిన ఆయనే ఏమంటున్నాడంటే, వ్యర్థము సమస్తము వ్యర్థమైనది. సూర్యుడి కింద జరుగు మనుషు పడుతున్న పాటలు ఏండి, ఎంతగా పాటలు పడుతున్నారండి. జానడు పొట్ట కోసము ఎన్నో పాటలు పడుతున్నాడు. అంటే ఈ శరీరాన్ని పోషించడం కోసం కష్టపడుతున్న ఈ మనుషులు మరి దేవుడి గురించి ఆలోచిస్తున్నారండి. మనలో ఉన్న ఆత్మ గురించి మరి ఆలోచించగలుగుతున్నారా అంటే చాలా తక్కువ మంది అండి. ఇదే జీవితం అనుకుంటున్నాడండి. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఈ జీవితమే శాశ్వతమైన జీవితం అనుకుంటున్నాడు. కానీ మనలోని ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ దేవుడి దగ్గరికి వెళుతుందని ఈరోజు సమాజంలో ఎంతమందికి తెలుసండి? ఈరోజు చాలా తక్కువ మందికి తెలుసండి. నేను చనిపోయాను అనుకోండి అండి, చనిపోయారు అంటే పోయింది, ఏం పోయిందండి? ఆత్మ పోయింది, శరీరం అక్కడ ఉండిపోయిందండి. అంటే నీలో ఆత్మ ఉన్నప్పుడే నువ్వు కావాలండి. ఎవరికైనా సరే, ఒక భర్తకైనా, ఒక భార్యకైనా, పిల్లలకైనా, సమాజానికైనా నీలో ఆత్మ ఉంటేనే నువ్వు నడవగలదు, మాట్లాడగలవు. ఆత్మ లేకపోతే నువ్వు శవమే అని అంటారండి. మరి ఎంత ఆత్మని మరి ఎక్కడి నుంచి, ఏ లోకాన్ని నుంచి వచ్చిందండి? దేవుడి దగ్గర నుంచి ఈ ఆత్మ వచ్చిందండి. పుట్టించేటప్పుడు ఎలా పుట్టించాడండి దేవుడు? యథార్థమంతులుగా పుట్టించాడండి. ఏ పాపము తెలియకుండా ఈ భూమి మీదకి మనం వచ్చామండి. కానీ పాపాన్ని ఎక్కడ అంటించుకుంటున్నారండి? లోకంలోనికి వచ్చాక పాపాన్ని అంటించుకుంటున్నారండి. దేవుడు చిన్నపిల్లల మనస్తత్వాన్ని దేవుడు ఈ భూమి మీదకి పంపాడండి. మళ్ళీ అదే మనస్తత్వంతో దేవుడున్న పరలోకానికి మరి వెళ్ళగలుగుతున్నారా? ఎవరు కూడా ఆలోచించట్లేదండి. లోకంలోనికి వచ్చాక ఎన్నో తలంపులు ఏమండి, మన ఆలోచనలు ఎలాగున్నాయండి? దేవుడి కన్నా నేనే గొప్పవాడునని మనిషి అనుకుంటున్నాడు. 2 తిమోతి 2 అధ్యాయం 3వ వచనంలో ఏ మాట ఉందో చూడండి ఒకసారి. మనుషులు ఎలా ఉన్నారో
తిమోతికి రాసిన 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి అమ్మ. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించును. ఏంటి? మంచి సైనికుల్లాగా ఉండాలంటండి. ఎలా ఉండాలండి? క్రీస్తుతో కూడా శ్రమలు అనుభవించి మంచి సైనికుల్లాగా ఈరోజు లోకంలో ఉన్నామండి. మంచి సైనికుల్లా లేరండి. ఇంకా ఎలా ఉన్నారు మనుషులు? ఏ తలంపులతోటి ఉన్నారో మరి బైబిల్లో మనం చూసుకుంటే ఒకసారి ఒక మాట చదువుకుందామండి. ఎందుకంటే మనుషులు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి అమ్మా. అనురాగ రైతులు, అతిదేశులు, అపవాదికులు, అధినేంద్రియులు, గూరులు, సజ్జన కేసులు, దోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుడి కంటే శుభానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. అంటే దేన్ని ప్రేమిస్తారంటే దేవుడి కంటే ఎక్కువగా సుఖానుభావులు అంటండి. సుఖం దేని గురించి అండి? శరీరం గురించి. ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టాలి అనేసి దేవుడి కన్నా ఎక్కువగా సుఖానుభావులు అంటండి. ఈ శరీరము ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవురులాంటి ఈ శరీరానికి ఎంత సుఖపెడుతున్నామండి. ఈరోజు చాలా సుఖపెడుతున్నామండి. సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకానికి దేవుడి యొక్క మాటలు చెప్పడానికి ఈరోజు సమాజం కదులుతుందండి? కదలదండి. వాళ్ళు ఎలా ఉన్నారంటండి? మూర్ఖుల్లా ఉన్నారంటండి. దేవుడి మాటలు చెప్పడానికి ఈరోజు ప్రతి ఒక్కరూ కదులుతున్నారా అంటే లేరండి. అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మింగుదామని అది వెతుకుతూ తిరుగుతుందండి. మరి దేవుడి మాటలు ఎవరు చెప్తారండి? మనలో ఉన్న ఆత్మ, ఎప్పుడైతే మనలో ఉన్న ఆత్మ ఉన్నప్పుడే దేవుడి మాటలు చెప్పగలవండి. మనలోంచి ఆత్మ వెళ్ళిపోయిందనుకోండి, దేవుడి మాటలు చెప్పగలదమా? చెప్పలేమండి. శరీరం ఎప్పటికైనా మట్టి నుంచి వచ్చింది, మళ్ళీ మట్టికి చేరిపోతుందండి అది. కానీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అని అంటే మనం ఎలా బతకాలంటే యేసుక్రీస్తు వారిలాగా పరిశుద్ధుల్లాగా మనం బతకాలి. మనలో పరిశుద్ధం లేదనుకోండి, దేవుడుండే మహాలోకానికి వెళతామా? వెళ్ళలేము. మరి ఈ శరీరంతో మనం ఏ పని చేస్తున్నాము? ఈ కాళ్ళతోటి సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించాలి. ఆయన మరణాన్ని తెలియజేయాలండి. ఆయన తిరిగి మళ్ళీ లేచారని ఆయన మరణం గురించి సువార్త ప్రకటించాలండి. మరి ఆత్మ ఉన్నప్పుడే మనం ఈ పని చేయగలము. మనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతే దేవుడి పని చేయలేమండి. ఆత్మ చాలా విలువైనది. ఆత్మకి చావు లేదు. శరీరానికైతే చావు ఉందండి, కానీ ఆత్మకి చావులేని ఆత్మ మనలో ఉందండి. ఈ శరీరం ఉన్నప్పుడే వాళ్ళంటే ఇష్టం ఉండదు, వీళ్ళంటే ఇష్టం ఉండదు అని మనం చెప్తామండి. ఏంటి ఉండే కొంతకాలానికి మనం ఎలా బతుకుతున్నామని అంటే ఏంటి ఒకళ్ళ మీద కచ్చ పెంచుకొని పగ పెంచుకొని ఏంటి శరీరంతో ఎదుటి వ్యక్తిని దూషించేవారిగా, అబద్ధాలు ఆడేవారిగా, ఏమండి ఈ కళ్ళతోటి ఎన్నో అబద్ధాలు మరి సృష్టించేలాగా ఈ నోటితోటి మరి దేవుడి గురించి అయిన మాటలు మరి సమాజానికి చెప్పేవారిగా ఉన్నామండి. కనిపించని మనిషిని ప్రేమించని నీవు కనబడని దేవుణ్ణి ప్రేమించగలదుమా? కనిపించే మనిషిని ప్రేమించని నీవు కనబడని దేవుని ప్రేమించగలదుమా? ముందు నీ సహోదరుల్ని ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని యేసుక్రీస్తు వారు చెప్పారండి. అలా ప్రేమించేవారిగా మనం ఉన్నామండి. ఉండే ఈ కొంతకాల జీవితంలోని
మనుషుల్ని ప్రేమించే మనస్తత్వం ఉండాలండి. మరి ఈరోజు అలా ఉన్నామండి. ఆత్మలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే పరలోకాల నుంచి భూమి మీదకి వచ్చాయి. మరి భూమి మీదకి వచ్చిన మనమందరముని మరి దేవుడి గురించి మనం బతకగలుగుతున్నామా? ఆత్మ దేవుడి దగ్గర చేరేలాగా ఉందా? ఏమండి, ఈరోజు చూసుకుంటే ఎవరు కూడా మనలో ఒక ఆత్మ ఉంది, శరీరాన్ని విడిచిపెట్టి మరి ఆత్మ ఉందని ఈరోజు ఎంతమంది తెలుసుకుంటున్నారండి? చాలా తక్కువ మంది. కానీ మనలో ఉన్న ఆత్మ కోట్లాను కోట్ల సంవత్సరాలు సావులేనిది. సావులేని ఆత్మని మరి ఆత్మతోటి మంచి పనులు చేయాలి, దేవుడి గురించి ఉన్న మాటలు చెప్పాలి, ఈ సహోదరుని ప్రేమించాలి. ఎంత చక్కటి మాటలు యేసుక్రీస్తు వారు వచ్చి ఈ భూమి మీదకి ఎన్ని మాటలు చెప్పారండి. ఆయన చెప్పిన మాటల్లోని ఎవరి మనిషిని బతికించే మాటలు చెప్పారండి. ఈరోజు మనుషులు చంపేసే మాటలు మనుషులు మాట్లాడుతున్నారు, కానీ ఆయన మనల్ని బతికించే మాటలు చెప్పాడండి. ఆయన తండ్రి ఉన్న లోకానికి తీసుకువెళ్ళడానికి ఎన్నో మాటలు భూమి మీదకి వచ్చి ఆయన ప్రకటించాడు. ఆయనలాగా మనం కూడా ప్రకటించి దేవుడుండే మహాలోకానికి మనం అందరం చేరాలండి. ఈ శరీరం గురించి ఎంతైనా ఆలోచిస్తున్నాం, కానీ ఆత్మ గురించి కూడా మనం ఆలోచించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.